ప్రతి ఏడాది తాళరేవు చిల్డ్రన్స్ క్లబ్ ద్వారా నిర్వహించే వేసవి వినోదం సమ్మర్ క్యాంప్ 2025 మే 2వ తేదీ నుండి 11వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు క్లబ్ ప్రతినిధులు తెలిపారు. స్థానిక ప్రజా సంఘాల భవనంలో జరిగే ఈ కార్యక్రమాన్ని చిన్నారులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సెలవుల సమయంలో చిన్నారులు మొబైల్ ఫోన్ ఇతర వ్యసనాలకు లోను కాకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం వద్ద దీనికి సంబంధించిన సన్నాహక సమావేశం ఆదివారం నిర్వహించారు. దీనిలో భాగంగా ప్రతిరోజు ఉదయం వినోద కార్యక్రమాలతో ప్రారంభమై ఆటలు, పాటలు, చిత్రలేఖనం, నీతి కథలు, స్పోకెన్ ఇంగ్లీష్, మ్యాజిక్ షోలు, సైన్స్ తరగతులు, క్విజ్, వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో ఇందులో ఉంటాయని క్లబ్ ప్రతినిధి మల్లేశ్వరరావు తెలిపారు. ప్రత్యేకంగా ఈ ఏడాది నుండి చిన్నారులే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. గత సంవత్సరం నుండి మంచి స్పందన వచ్చిందని, ఈ సంవత్సరం విజయవంతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రజలంతా ఈ సమ్మర్ క్యాంపు 2025 విజయవంతానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో వాసవి క్లబ్ ప్రతినిధి పేకెట్ సతీష్, చిల్డ్రన్స్ క్లబ్ ప్రతినిధులు గుత్తుల మల్లేశ్వరరావు, అత్తిలి బాబురావు, వడ్డీ ఏడుకొండలు, పాలిక శ్రీనివాస్, టేకుముడి ఈశ్వరరావు, కొప్పిశెట్టి అనంతలక్ష్మి, పెయ్యాల అనంతలక్ష్మి, సంగాడి కలవతి, దొండపాటి వెంకటలక్ష్మి, దుప్పి అదృష్ట దీపుడు, పిబిఎన్ రెడ్డి, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఏది ఎవరి ద్వారా మీకు తెలుసుకోండి. కొంతమంది ఊళ్ళో ఉంటారు పిల్లలు అంటే ఇలాగ శిక్షణ ఇస్తున్నారండి, వాళ్ళకి ఏదైనా మీరు పోలిస్తే మీ పేరు చెప్తారు అని చెప్పుకోండి. దానికి ఏముందమ్మా తర్వాత వాడికి దాంట్లో ఎవరైతే ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ మాట్లాడచ్చు. దాంతోపాటు ఉదాహరణకి పిల్లలకి నేను చెస్ బోర్డు కొనిస్తాను, లేదా క్యారమ్ బోర్డు కొనిస్తాను, వాలీబాల్ కొనిస్తాను అన్న కూడా ఆ రకంగా కూడా స్పాన్సర్ చేయొచ్చు. ఆట వస్తువు దగ్గర నుంచి 6 సంవత్సరాల పిల్లలు 6 సంవత్సరాల ముసలి వరకు ఫోన్కి ఎడిట్ అయిపోతున్నారు. ప్రతి ఒక్కరు చిన్న పిల్లడికి ఫోన్ ఇవ్వకపోతే వాడు ఏడ్చేస్తున్నాడు. అలాగా ఫోన్ అనేది బాగా విలువ అయిపోయింది. ఆ పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారనుకోండి, ఆ పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ ఫోనే కావాలంటే ఫోన్ కూడా ఉంటుంది. కాబట్టి ఇది ఇలాగే సమ్మర్ క్యాంప్ అనేది స్టార్ట్ చేసి వాళ్ళకి నైపుణ్యాన్ని పెంపొందించి వాళ్ళలో ఉన్న కొత్త విషయాన్ని కూడా ఇంకా స్కూల్లో ఉన్నప్పుడు చదువుకునే ఉండిపోయి చేయకపోవచ్చు. వాళ్ళు ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ప్రతి పిల్లడికి టాలెంట్ ఉంటుంది. టాలెంట్ లేకుండా ఏం పిల్లడు అబ్బాయి ఉండదు. అమ్మాయి ఏమన్నా ఉంటే అబ్బాయి ఏమన్నా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి క్రాఫ్ట్ చేయాలన్నా డ్రైవింగ్ ఒకరికి ఉంటుంది, డ్రైవింగ్లో ఒకరికి ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని వెలికి తీయడానికే మేము ఈ సమ్మర్ క్యాంప్ని పెడుతున్నాం. ఇక్కడ వాళ్ళ ప్రావీణ్యం బయటకి తీసుకొస్తారు. కాబట్టి సమ్మర్ క్యాంప్ ప్రొవైడ్ చేస్తాం. ఎవరైనా ఏమి ఇవ్వాలి అని అనుకుంటే మీరు ప్రొవైడ్ చేయవచ్చు. మైండ్ ఒకే సబ్జెక్ట్లో ఉండిపోతుంది. కాబట్టి ఇప్పుడు సెలవులు ఇచ్చిన తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారంటే ఈ సెలవులతో ఆడుకోవడం, లేదంటే తోటి పిల్లలతో వెళ్ళి బయటకు వెళ్ళి వేరే రకాలుగా ఆడడం, లేదా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పప్పుతూ ఉంటాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఈతలకి వెళ్ళడం, వాటికి వెళ్ళడం చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి మనం చూస్తూ ఉంటాం. ఇలాంటివి జరగకుండా వాళ్ళని మనం ఈ క్యాంపుకి పంపించినట్లయితే ఇక్కడ మల్లేష్ గారు చెప్పినట్టు పిల్లలకి ఏ రకమైనటువంటి ఇష్టమో అది వెలుగు తీస్తూ వాళ్ళకి పెద్దల తరఫున, తల్లిదండ్రుల తరఫున ఎలా ఉండాలి, సమాజంలో అవగాహన లాంటి ఎంతవరకు పిల్లలు వస్తున్నారు కాబట్టి ఈ సమాజం మీద పిల్లలు ఎలా ఉండాలి ఏంటి అనేది చెప్తూ ఈ సంగీతం, ఆటల పోటీలు ఇవన్నీ నేర్పుతూ వాళ్ళకి ఉత్సాహంగా చెప్తూ ఉండడం కాబట్టి వాళ్ళకి కొంచెం మైండ్ మెచ్యూరిటీ అవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి మన పిల్లల్ని పంపుతూ చుట్టుపక్కల పిల్లల్ని పంపించినట్లయితే వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందుతారు, మంచిగా ఉంటుందని చెప్పి ఈ కార్యక్రమానికి మ్యాక్సిమం అందరికీ చెప్పడానికి ట్రై చేయండి.